హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రేనాటీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి టేస్టీగా ఉండే పుదీనా చట్నీ చూద్దామండి. ఇది చెన్నైలో ఎక్కువ వరకు టిఫిన్ సెంటర్స్లో సర్వ్ చేస్తారనమాట. అక్కడ పల్లి చట్నీ కన్నా ఇలా టమాటో పుదీనా చట్నీ ఎక్కువగా ఇస్తారు. రుచి అయితే అద్దరిపోతుందండి. అన్నంలోకైనా, చపాతీలోకైనా, టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. ముందుగా ఒక ప్యాన్లోకి కొంచెం ఆయిల్ తీసుకొని అందులోకి కాశ్మీరీ రెడ్ చిల్లీ అలాగే మన గుంటూరు మిర్చి వేసుకున్నానండి. అవి మూడు వేసుకున్నాను అనమాట. అలాగే అవి ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత 4 నుంచి 5 మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా పొడిగా కట్ చేసి వేసుకున్నాను. అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 3 పచ్చిమిర్చి వేసుకున్నాను. అలాగే ఒక 2 మీడియం సైజ్ టమాటోస్ వేసుకున్నానండి. సో ఇలా ఉప్పు వేసుకుంటే మనకు టమాటోస్ తొందరగా మగ్గుతాయి అనమాట. అలాగే 1/2 టీ స్పూన్ కారప్పొడి వేసుకుంటున్నానండి. అలాగే చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని టమాటోస్ సాఫ్ట్ అయ్యేదాకా మనం కుక్ చేసుకోవాలన్నమాట. సో ఈ వీడియోలో చూస్తున్నారు కదా, టమాటోస్ ఆల్మోస్ట్ కుక్ అయ్యాయి అనమాట. ఇప్పుడు ఒక పిరికెడు పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నానండి. కొత్తిమీర వేసుకోవడం వల్ల ఫ్రెష్నెస్ వస్తుంది అనమాట. సో అలా వేసుకొని ఎక్కువసేపు కుక్ చేసుకోకూడదండి. కలిపి 1 నిమిషం పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. సో ఇలా రూమ్ టెంపరేచర్కి వచ్చేదాకా మనము ఆరబెట్టుకోవాలన్నమాట. నేను ఈ చట్నీ ట్రై చేసినప్పుడు అయితే ఈ చట్నీ కోసమే 2-3 ఇడ్లీలు ఎక్స్ట్రా తిన్నాను అనమాట. అంత రుచిగా ఉన్నదండి. సో మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మనం ఈ చట్నీలో ఎండుమిర్చి, పచ్చిమిర్చి అలాగే కారపొడి 3 వాడాము కదా. సో మీరు కొంచెం కారం ఎక్కువ అవుతుంది అనుకుంటే కొంచెం 3 క్వాంటిటీ అడ్జస్ట్ చేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చింటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కనుక కొత్తగా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.